300 एक मिनट भाई कितना भाई वो वाला सेमी क्या मैंने देखा सॉरी హాయ్ హలో వెల్కమ్ టు లక్ష్మీ రవి యూట్యూబ్ ఛానల్. టుడే సాటర్డే కదా. జనరలీ సాటర్డే ఏంటంటే ఇక్కడ మాకు దగ్గరలో ఉండే ఏరియాలో ఒక ఏరియా ఉంటుంది. ఆ ఏరియాలో ఏంటంటే చాలా తక్కువ ప్రైస్కి రోల్డ్ గోల్డ్ ఐటమ్స్, నెక్లెసెస్ కానీ, బ్యాంగిల్స్ కానీ, క్లిప్స్ కానీ చాలా వెరైటీస్, డిఫరెంట్ వెరైటీస్ దొరుకుతూ ఉంటాయి. జనరల్గా నేను అప్పుడప్పుడు వెళ్తుంటాను, ఇవాళ కూడా వెళ్ళి వచ్చాను. సో నేను వెళ్ళి వచ్చిన తర్వాత కొన్ని ఐటమ్స్ బై చేశాను. సో మీకు కూడా ఆ ఐటమ్స్ ఏంటి అనేది నేను ఇప్పుడు చూపిస్తాను. వీటి కాస్ట్ కూడా ఎంత ఉంటాయో మీరు నాకు మెసేజ్ చేసి చెప్పండి. నేనైతే వీటి కాస్ట్ కూడా మీకు చెప్తున్నాను ఇక్కడ. సో ఫస్ట్ నా ఐటమ్ ఏంటంటే ఇది చాలా అంటే చాలా బాగా వచ్చింది. ఇది ఎలా చూపించాలో నాకు సరిగ్గా తెలియడం లేదు, కానీ ఇది వచ్చేసి 500 చెప్పాడు. ఇది 400కి ఇచ్చాడు అనమాట ఫైనల్ గాను, విత్ ఇయర్ రింగ్స్ తోటి. ఎలా ఉంది చూడండి. కుందన్స్ వచ్చాయి, పింక్ కలర్, గ్రీన్ కలర్, స్టోన్స్ కూడా ఇచ్చాడు మధ్యలోనే. ఇది జైపూర్ ఐటమ్ అంట. సంథింగ్ ఏదో పేరు చెప్పాడు, నాకు సరిగ్గా తెలియలేదు. కానీ అక్కడ చాలా జనం ఉన్నారు, చాలా మంది అంటే చాలా మంది. చూడండి దీంట్లో ఇప్పుడు అందరూ ఇన్స్టాగ్రామ్, యూట్యూబ్స్ లో ఏంటంటే అందరూ ఇదే మోడల్ వాడుతున్నారు ఎక్కువగా. కాకపోతే కొద్దిగా ఎక్కువగా బ్రాడ్గా వాడుతున్నారు. నాకు అంత బ్రాడ్ ఇష్టం ఉండదు, నాకు ఇలా సింపుల్గా ఇష్టం. సో నేను ఎలా తీసుకున్నాను. దీనికి ఇయర్ రింగ్స్ కూడా ఇచ్చారు. ఒక క్షణం చూపిస్తాను. ఇయర్ రింగ్స్ ఎలా ఉన్నాయి చెప్పండి. వీటితో కలిపి 400. సో మన నెక్స్ట్ ఐటెంలోకి వచ్చేసి నాకు ఇది ఫేవరెట్, చాలా బాగా నచ్చింది. యాక్చువల్గా నాకు చోకర్కి సంబంధించినవి తీసుకోవాలంటే చాలా అంటే చాలా ఇష్టం. దాంట్లో ఒక ఐటెం ఇది. దీని కాస్ట్ కూడా 400 అండి. దీని కాస్ట్ కూడా 400. గ్రీన్ కలర్, వైట్ కలర్, కుందన్స్ వచ్చి స్టోన్ అండ్ పింక్ కలర్ ఇచ్చారు. బాగుంది కదా. ఈ 500 చెప్పాడు,
400 ఇస్తానన్నాడు, 400కి ఇచ్చాడు, కానీ ఓవరాల్ లో తగ్గించుకున్నాడు అని మా హస్బెండ్ అంటున్నారు. ఎందుకంటే నేను జస్ట్ బై చేశాను, పేమెంట్ ఆయన చేశారు. ఇందాక మీకు ఒక సెట్ చూపించాను కదా, ఆ సెట్ కి మ్యాచింగ్ ఇయర్ రింగ్స్ బాగున్నాయి కదా. నెక్స్ట్ సెట్ చూపించాను కదా 400 సంథింగ్, ఆ సెట్ కి మ్యాచింగ్ అనమాట. క్యూట్ ఉన్నాయి. సో మన నెక్స్ట్ ఐటమ్ వచ్చి, దీని కాస్ట్ మాత్రం నేను చెప్పను, మీరే మెసేజ్లు చెప్పండి కాస్ట్ ఎంత ఉంటుంది. సో మన నెక్స్ట్ ఐటెంలోకి వచ్చేసి దిస్ వన్. ఇది కూడా జైపూర్ మోడల్ అంట, సంథింగ్ ఏదో నేమ్ చెప్పాడు కానీ నాకు రావడం లేదు చెప్పడానికి. అదేదో సంథింగ్ పేరు, జైపూర్ వాళ్ళు ఎక్కువ యూజ్ చేస్తారు జైపూర్ అని. ఇదంతా క్వాలిటీ లేదు, క్వాలిటీ వచ్చి ఓకే ఓకే, నాట్ బ్యాడ్ అలాగని చెప్పి నాట్ గుడ్ క్వాలిటీ. ఇంతకు ముందు చూపించాను కదా ఐటమ్స్, దాంట్లో చాలా క్వాలిటీ ఇచ్చింది, బాగుంది ఆ కాస్ట్కి. సో ఇది మాత్రం ఏంటంటే కొద్దిగా క్వాలిటీ తక్కువగా ఉన్నట్టుగా అనిపించింది. ఇది మా ఫ్రెండ్కి అని చెప్పేసి తీసుకున్నాను, అంటే తను పంపించమని చెప్పింది. తనకు ఒక పాప ఉందన్నమాట, తన గురించి స్కూల్లో ప్రోగ్రామ్స్ అవి ఇస్తుందని చెప్పేసి తీసుకున్నాను. సో ఇది తనకు తీసుకున్నాను. ఎలా ఉంది గైస్, మధ్యలో గ్రీన్ వచ్చి పింక్ స్టోన్స్, వైట్ స్టోన్స్, జుంకేస్ వచ్చి క్యూట్ గా ఉంది కదా. చెప్పడం మర్చిపోయింది, దీని కాస్ట్ వచ్చి 150 రూపీస్. ఇవి చూడండి ఎలా ఉంది నెక్లెస్, సింపుల్ గా బాగుంది కదా, చాలా క్యూట్ గా. దీని కాస్ట్ ఎంత ఉందో చెప్పగలరా మీరు? దీని కాస్ట్ వచ్చి 50 రూపీస్ ఓన్లీ, 50 రూపాయలు మాత్రమే. ఇది కూడా 3 పీసెస్ ఎందుకు తీసుకున్నాను అని అంటే, యాక్చువల్గా చెప్పాను కదా మా పాప వాళ్ళ ఫ్రెండ్స్ బర్త్డే అని చెప్పి, మా పాప ఒకటి, ఫ్రెండ్స్ వాళ్ళ ఫ్రెండ్స్ ఒకటి, ఇయర్ రింగ్స్ ప్లస్ నెక్లెస్ ఇలా జోడీగా ఇద్దామని చెప్పేసి నేను ఇలా తీసుకున్నాను. యాక్చువల్లీ ఫస్ట్ టైం నేను వాయిస్ కవర్ ఇస్తున్నాను, సో ఇఫ్ యూ హ్యావ్ ఎనీ మిస్టేక్స్ ప్లీజ్ సారీ. చూడండి ఇది నెక్కకు బాగుంటుంది. మీకు దగ్గరగా చూపిస్తున్నాను, ఇదిగోండి నెక్లెస్, స్టోన్ వర్క్ వచ్చింది, ఫ్లవర్స్ మధ్యలో పింక్ కలర్ స్టోన్స్, చూస్తున్నారు కదా అంత బాగుందా నెక్లెస్. మీకు బ్యాక్ కూడా చూపిస్తాను. జనరల్గా ఏంటంటే నేను ఏదైనా కానీ జ్యువెలరీ తీసుకోవాలి అని అనుకుంటే నేను సాటర్డే మార్కెటే తీసుకుంటాను. ఎందుకంటే నార్మల్గా ఇది షాప్లో అయితే చాలా కాస్ట్ ఉంటుంది. మాకు ఇక్కడ ముంబై కదా, ముంబైలో ఏంటంటే బట్టలు ప్లస్ జ్యువెలరీ ఇవన్నీ ఏంటంటే మాకు రోడ్డు మీద వేసేస్తారు, రోడ్డు ఇలాగా సైడ్ నుండి వేసేస్తారు. కొన్ని మంచి వెరైటీ దొరుకుతాయి అప్పుడప్పుడు. సో నేను అలాగా ఏంటంటే దొరికినప్పుడల్లా ఐటమ్స్ కొనేసి తీసుకుని వచ్చేసి ఉంచుకుంటాను. ఇది కాస్ట్ వచ్చేసి 50 రూపాయలు పడింది. ఇవి చాలా క్యూట్గా ఉన్నాయి కదా ఇయర్ రింగ్స్. యాక్చువల్గా ఇవి నేను వద్దు అని అంటే షాప్ అతను బలవంతంగా వేసేసాను, వద్దని చెప్తే లేదు అండి తీసేసుకోండి 20 రూపీస్కి వస్తాను చెప్పేసి ఇది 20 రూపీస్ తీసుకున్నాడు ఇయర్ రింగ్స్కి. మా పాపకి అయితే ఇవి చాలా బాగా నచ్చినాయి, బాగున్నాయి కదా క్యూట్గా పింక్ కలర్. నెక్స్ట్ ఐటమ్ వచ్చేటప్పటికి ఇది. సో ఇది మా పాపకి రాఖీ పౌర్ణమి వస్తుంది కదా, సో సర్ప్రైజ్గా ఇద్దామని చెప్పేసి ఇది బై చేశాను నేను. సో ఎలా ఉందో చూసి చెప్పండి. దీంట్లో స్టోన్ వర్క్ది చిన్న చిన్న ఇయర్ రింగ్స్ ఇచ్చారు, అలాగే బటర్ఫ్లైది వైట్ బటర్ఫ్లై అండ్ హార్ట్ షేప్ బ్లాక్ షేప్ ఇచ్చారు. ఇది ఒక వరుస.
దీంట్లో సెకండ్ లైన్ లో వచ్చి సెకండ్ రో లో వచ్చి ఇది డిఫరెంట్ గా ఉంది డిజైన్. అండ్ దిస్ ఇస్ ఆల్సో డైమండ్ షేప్. ఇది కూడా చాలా బాగుంది. ఇది కొద్దిగా డిఫరెంట్ గా ఉంది. బాగున్నాయి కదండి. దీని కాస్ట్ వచ్చేసి 50 రూపీస్. దీన్ని కూడా నేను బేరం ఆడాను. ఏది బేరం ఆడకుండా వదలను నేను. అన్నిటిని బార్గెనింగ్ చేశాను. సో ఇది కూడా 50 రూపాయమే దియా. సో మన నెక్స్ట్ ఐటమ్ వచ్చేసి ఏమనుకుంటున్నారు? ఇవి చిన్నపిల్లలు వేసుకుంటారు కదా బ్రాస్లెట్స్. చూడండి ఎంత బాగున్నాయో. స్టోన్ వర్క్ వచ్చింది. ఇవి 3 ఎందుకు తీసుకున్నానంటే యాక్చువల్గా మా పాప ఉంది కదా, మా పాప ఫ్రెండ్స్ ఇద్దరు బర్త్డే అనమాట ఇవాళ అండ్ రేపు. సో నేనేం చేశానంటే ప్లాన్డ్గా ఇవి 4 పీసెస్ తీసుకున్నాను. ఈచ్ వన్ వచ్చి నాకు 100కి 4 ఇచ్చాడు. సో ఎంత పడింది అనేది మీరే డిసైడ్ చేసుకోండి. ఇది వచ్చి 4 పీసెస్ తీసుకున్నాను 100 రూపీస్కి. ఒకటి ఆల్రెడీ మా పాప వేసేస్తుంది. ఇంకా 3 ఉన్నాయి కదా. ఈ 3 ఏంటంటే వాళ్ళ ఫ్రెండ్స్ బర్త్డేకి ఇవి ప్లస్ ఇయర్ రింగ్స్ కూడా బై చేశాను. అవి వాటితో పాటు ఇద్దామని చెప్పేసి ఇయర్ రింగ్స్ కూడా ఈ 2 డిజైన్స్ సేమ్ డిజైన్స్. ఇది ప్లస్ వన్ మోర్ ఈ 3 బై చేశాను. అంతేకాకుండా గ్రీన్ కలర్ చాలా బాగుంటుంది. దేని మీదకైనా గ్రీన్ కలర్ యాక్చువల్గా అయితే అన్నిటికీ బాగా మ్యాచింగ్ అవుతుంది. అండ్ దీనికి ఇయర్ రింగ్స్ కూడా వచ్చాయి గ్రీన్ కలర్ జుంకాస్. ఇది కూడా బ్యాక్ సైడ్ క్యాప్స్ కూడా పర్ఫెక్ట్గానే ఉన్నాయి. అన్ని చెక్ చేసి తీసుకున్నాను. దీంట్లో మధ్యలో స్టోన్స్ కూడా ఇచ్చారు. స్టోన్స్ కూడా ఇచ్చారు. జుంకాస్ బాగున్నాయి క్యూట్గా. హలో మై ఫ్రెండ్స్, నా సాటర్డే షాపింగ్స్ జ్యువెలరీ మీకు కూడా నచ్చినట్లయితే లైక్ అండ్ షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి ప్లీజ్. థ్యాంక్ యూ.